గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వానమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి అప్పటి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు వీరభద్రారెడ్డిలని ఆయన అన్నారు. వీరికి అప్పటి సీఎం జగన్ సహకరించాడని, రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు చేశారన్నారు. అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపులు అంటారండి. ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. మీరు కక్షాదింపులు చేస్తారు. గతంలో మీరు చేశారు కక్షాదింపులు. ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలామందిని. అచ్చెన్నాయుడు గారిని ఏ ఉద్దేశంలో పెట్టారని మీరు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియాలి. మీరు కక్షాదింపులు అంటున్నారు కూడా మీకు తెలియాలి. ఆయన ఒక లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆయనే అవినీతి చేశాడని చెప్పి జైల్లో పెట్టారు. మీరు ఒక మంత్రిగా ఏదో లెటర్ రాస్తే అది మీరు చెప్పిందే కదా. అది కొల్లి రవీంద్ర ఒక ఫోన్లో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన జైల్లో పెట్టారు. దూళపల్లి నరేంద్ర గారిని ఏమండి, అలా ఎంతోమందిని జైల్లో పెట్టారు. మీరు జైల్లో పెట్టడమే కాదు, సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఎటువంటి తప్పు చేయకుండా. అవి కక్షాదింపులు మీరు చేసినాయి. అటువంటి ఏది ఆధారాలు లేవు. కావాలని కక్షాదింపులు చేసిన మీరు చేశారు. కానీ మేము అలా కాదే, ఈరోజు ఆధారాలతో చూపిస్తున్నాం అన్నీ కూడా. ఈ రోజున ఆ రోజు మా నాయకులనే కాదండి, ప్రజల మీద కూడా కక్షాదింపులు చేశారు. మీరు ఎంతోమందిని ఉద్యోగస్తులను మాట్లాడితే జైల్లో ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. సామాన్యులు మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అలాగా ప్రజల మీద కక్షాదింపులు చేశారు. ఆనాడు మా నాయకుల మీద కక్షాదింపులు చేశారు. అందరి మీద కక్షాదింపులు చేశారు. మేము చేస్తున్న కక్షాదింపులు కాదు, వాస్తవాలు ముందుంచుతున్నాం. ఆ వాస్తవాల ప్రకారంగా మీకు ఈరోజు అన్నీ బయటకు వస్తున్నాయి. దాని మీద మీరు భయపడుతున్నారు. ఉదాహరణ తీసుకుందాం. ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలు అనేక జరుగుతున్నాయి, మీరు అన్నీ చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో మన కాకినాడ తీసుకుందాం. కాకినాడనే తీసుకుందాం. ఉదాహరణ తీసుకుందాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలు చేశాడండి, అక్రమాలు చేశాడండి.